ఇంటింటికి ఫ్రీ సిలిండర్లు వస్తాయో రావో తెలియదు కానీ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఇంట్లో ఒక్కరికైనా ఛానల్ ఉంటుంది కాబట్టి కొంతమంది పబ్లిక్ గా వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అబ్బబ్బా ఏమైనా రెసిపీనా ఇంట్లో ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ ఏదైనా ఒక కొత్త రెసిపీ కనిపిస్తే చాలు చాలా మందికి అబ్బబ్బా ఎంత బాగుందో ఇది వెంటనే చేసేయాలని కొంతమందికి ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తారు. కాస్త హిట్ అయితే ఓకే, పొరపాటున అది ఫ్లాప్ అయింది అనుకోండి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకి అక్షింతలు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా చెప్తూనే ఉంటారు. అందుకే నేను పెద్దగా ప్రయోగాలు ఏం చేయవు, రెగ్యులర్ గా చేసే వంటలే చేస్తూ ఉంటాను. ఈ రోజు క్యారెట్ అలాగే కొబ్బరి వేసి తాలింపు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ముందుగా పాన్ లో పోపు పెట్టిన తర్వాత తురుముకున్న క్యారెట్ ను వేసేయాలి. తెల్లగడ్డలు కూడా దంచి వేసుకోవాలి. ఆనియన్ మాత్రం వేయకండి, టేస్ట్ అంత బాగోదు. పోపులోనే 2 ఎండుమిర్చి వేసాను. పిల్లలకి కారం వేయకముందే కొంచెం తీసి పెట్టేస్తాను. క్యారెట్ అంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత కారం వేసుకొని బాగా కలుపుకునేయాలి. అంతే సింపుల్ గా అయితే క్యారెట్ అలాగే కొబ్బరి తాలింపు రెడీ.